తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తెలియజేయండి. ముఖ్యంగా కుంభరాశి వారికి జూన్ నెలలో చాలా విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది. చాలా మంది 7.5 సంవత్సరాలు శనిలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు, శని బాధ ఎక్కువగా ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు ద్వితీయంలో ఉండేటువంటి రాహు, 4వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, వీటి అనుగ్రహం సంపూర్ణంగా ఈ కుంభరాశి మీద కలుగుతుంది. వీటి వల్ల కుంభరాశి వారికి సంకల్ప మాత్రంతో, అంటే నామకావాస్తుగా ప్రయత్నించినా తప్పనిసరిగా అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే వీళ్ళు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వృత్తి పనులు చేసుకున్నా, ఏదైనా ధనపరమైనటువంటి యోగం సంపూర్ణంగా లక్ష్మీదేవి వీళ్ళని అనుగ్రహిస్తుందనే చెప్పాలి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాం, కానీ ఒక్కో నెలలో మనం అనుకోనంత ఉన్నతమైనటువంటి, అంటే మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది, వ్యాపారం. అలాంటి యోగం ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఉద్యోగం, ప్రమోషన్స్, ఏదైనా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉంటారు. 100% ఇది ఈ నెలలో వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది. అలాగే ప్రమోషన్స్, ఎంతో కాలంగా ఎంతమంది అడ్డు వచ్చి ఆపుతున్న ప్రమోషన్స్ అయినా ఈ నెలలో ఖచ్చితంగా కుంభరాశి వారికి వస్తాయి. ఒక 1000 మంది చేతులు అడ్డేసి ఆపుతున్నా సరే, ఏ విధంగా పని, ఈ 1000 చేతులు పక్క వెళ్ళి భగవంతుడు చేయి మాత్రం ఇది నీ మీద భుజం మీద పడుతుంది, తప్పనిసరిగా ముందుకు తీసుకువెళ్తారు. అంటే అంత ఉన్నతమైనటువంటి కారణంగా చెప్పబడుతుంది ఈ కుంభరాశి వారికి జూన్ నెలలో. ప్రమోషన్స్, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, అలాగే వ్యాపారం ఏదైతే చేస్తూ ఉన్నారో వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. వీళ్ళకి పార్ట్నర్షిప్లో ఉండేటువంటి బిజినెస్లు చేసే వాళ్ళకంటే కూడాను సింగిల్ పర్సన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళలో కుంభరాశిలో ఇంకా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. వీళ్ళకి అనుకోనటువంటి ఖర్చులు వస్తాయి, కానీ దానికి మించినటువంటి ఆదాయం మాత్రం వస్తుంటుంది. ఖర్చులు వచ్చినా ఆదాయం వచ్చినప్పుడు పెద్ద బాధ ఏం లేదు కదా. కాబట్టి అంటే ఎదురు వాళ్ళకి అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటారు తప్పితే వీళ్ళు అప్పు చేసేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడ కూడా కనబడలేదు. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు. అలానే కుటుంబంలో ఎన్ని చికాకులు, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి భార్యాభర్తల గొడవలు కావచ్చు, పిల్లలతో గొడవలు కావచ్చు, తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్లలు వెళ్ళిపోతుంటారు కదా, అలాంటివి కావచ్చు, అత్తాకోడళ్ళ సమస్యలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సమసిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళ కుటుంబంలో నెలకొల్పుతుంది ఈ జూన్ మాసం అంతా కూడా. అలాగే కుటుంబ సభ్యుల వల్ల, సహాయ సహకారాల వల్ల వీళ్ళు అనుకునేటువంటి పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. ఎలా ఉంటుంది అంటే, కోడలికి అత్త సహకరించట్లేదు ఇంతకాలం, కానీ అత్తగారి సహాయ సహకారాలతో కోడలు మంచి పనులు చేసేటువంటి అవకాశం ఈ జూన్ మాసంలో ఏర్పడుతుంది. ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుందండి? వివాహానికి నిస్సంకోచంగా సంబంధాన్ని చూడవచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు. చక్కగా ప్రశాంతంగా మంచి వాతావరణంలో మంచి అబ్బాయి, మంచి అమ్మాయి దొరుకుతారు. తప్పనిసరిగా వివాహానికి మంచి సంబంధాలు కుదురుతాయి. అంతేకాకుండా ఈ వివాహం ఒకవేళ ఈ సమయంలో కుదిరింది, ఓకే అనుకున్నారు, కుదిరింది అనుకోండి, తద్వారా వెంటనే, అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అనేది మన వాళ్ళు బాగా నమ్ముతారు, అవునా? సో ఒక వివాహం కుదిరింది, అబ్బాయికి మంచి ప్రమోషన్స్ రావటము, వ్యాపారంలో మంచి లాభాలు రావడము జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమంటారు, సంబంధం కుదుర్చుకున్నాం, అన్నీ బాగున్నాయి అనుకుంటారు. అలాంటి వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ నెలలో కనబడుతున్నాయి తప్పనిసరిగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా చాలా విశేషమైనటువంటి మార్పులు వస్తాయమ్మా. అంతకుముందు మోసపోయినటువంటి ఈ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కూడాను వాటి నుంచి బయటపడిపోయి చక్కగా వీళ్ళకు మంచి సన్మార్గం ఏర్పడుతుంది, మంచి లాభాలు ఏర్పడతాయి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి వీళ్ళకి? అసలు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటపడేటువంటి మాసమే ఈ జూన్ మాసం కుంభరాశి వారికి. ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి కూడా బయటపడుతూ ప్రశాంతంగా ఆరోగ్యవంతులుగా ఉంటూ ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఇంతవరకు ఎప్పుడూ తెలియనంత ఆనంద ఉత్సాహాన్ని తప్పనిసరిగా ఉత్సాహంతో ఆ కుటుంబం సమయం అంతా కూడాను
కేటాయిస్తూ కుటుంబానికి మంచిగా సంతోషంగా జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందండి? రాజకీయ నాయకులు కూడా ఉన్నతంగా ఉంటుందమ్మా. తప్పనిసరిగా విక్టరీ, విన్ అనేది తప్పనిసరిగా. అలానే వీళ్ళు ఏదైతే ఊహిస్తున్నారో ఆ ఊహకు తగ్గట్టుగా తప్పనిసరిగా మంచి స్థానాలు పొందుతారు. మంచి సహాయ సహకారాలు, ఎవరైతే వీళ్ళకంటే ఉన్నతమైనటువంటి అధికారులు ఉంటారో వాళ్ళ దృష్టి వీళ్ళ మీద కలుగుతుంది. తప్పనిసరిగా మంచి ఉన్నత అధికార యోగం కలుగుతుంది వీళ్ళకి. ఇప్పుడు పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి కుంభరాశి వారికి? కుంభరాశి వారికి ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నల్ల నువ్వులు బెల్లం ఉంటుంది కదా, అవును, ఇందాక మనం చెప్పుకున్నాం. అలానే ఈ నల్ల నువ్వులు బెల్లం ఒక 100 గ్రాములు 100 గ్రాములు శనివారం రోజున మెత్తగా దంచేసి లేదా మిక్సీలో వేసి తీసుకువెళ్ళి ఆవుకి పెట్టమని చెప్పండి. ఆవుకి పెట్టేసి ఆవు గ్రాసానికి ఏదైనా ధనం ఇవ్వడం ద్వారా తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం లభిస్తుంది. వీళ్ళకి సమయం బాగుంది. ఇలాంటి పరిహారం చేయడం ద్వారా ఇంకాస్త భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా వీళ్ళ మీద కలిగి ఇంకా సంపూర్ణంగా వీళ్ళు అనుకునేటువంటి పనులు ప్రశాంతంగా పూర్తవుతాయి. మంచి పరిహారం తెలియజేశారండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.